హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గౌతమ్ అయితే అహల్యకి ఒక డ్రెస్ తీసుకుని వచ్చి, అహల్య గారు నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు ఈ బ్యాగ్లో ఉన్న డ్రెస్ వేసుకుని రెడీ అవ్వండి అని అయితే అహల్యకి ఇచ్చి వెళ్ళి డోర్ బయట అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటండి ఇది అని అడిగినా కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇక అహల్య లోపల ఉన్న డ్రెస్ తీసి ఇదేం డ్రెస్ ఇలా ఉందేంటి అని చూసి సరే అని వేసుకుంటుంది. ఇక బయట ఉండి గౌతమ్ అంటూ ఉంటాడు, అహల్య గారు మీరు వేసుకున్నారా, నన్ను లోపలికి రమ్మంటారా అని అయితే అడుగుతూ ఉంటాడు. రెడీ అయ్యానండి, మీరు రండి అని అహల్య చెప్తూ ఉంటుంది. ఇక గౌతమ్ డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్తాడు. ఇక అహల్య అయితే మంచం వెనకాల దాక్కుని ఉంటుంది. మీరు బయటకి రండి, సిగ్గుపడకండి అని అయితే గౌతమ్ అయితే చెయ్యి పట్టుకుని అహల్యని బయటకు తీసుకుని వస్తాడు. ఇక అహల్యని ఆ డ్రెస్లో చూసి, మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారండి, మనం ఈ డ్రెస్లోనే అక్కడికి ఇలానే వెళ్ళాలి, పదండి ముందు వెళ్దాం, టైం అవుతుంది అని అహల్యని అయితే ఆ యోగా డ్రెస్ అయితే వేసుకున్న అహల్యని మెట్ల మీద నుంచి అలా తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అహల్య గౌతమ్ రావడం చూసి ఒక్కసారిగా అవంతిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక హాల్లోకి వచ్చి అహల్య గౌతమ్ నుంచుంటారు. ఇక అప్పుడు బుజ్జి అంటూ ఉంటాడు, అత్తా నువ్వు ఈ డ్రెస్లో సూపర్ ఉన్నావు తెలుసా అని. ఆ మాటలకి అహల్య సంతోషంగా నవ్వుతూ ఉంటే ఇక భానుమతి బామ్మ ఇలా అంటూ ఉంటుంది, రే ఏంటి ఈ పగటి వేషం, దీన్ని ఈ డ్రెస్లో ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అయితే అడుగుతూ ఉంటుంది. నేను అహల్య గారిని యోగా క్లాస్లో జాయిన్ చేశాను, నేను అక్కడికి తీసుకుని వెళ్తున్నాను, అక్కడికి ఈ డ్రెస్లోనే వెళ్ళాలి అని అయితే గౌతమ్ అంటూ ఉంటాడు. ఏం క్లాసులు అవి ఏం అవసరం లేదు, ఇంట్లో ఏదైనా ఇబ్బంది వస్తే మేము చూసుకుంటాం, తనని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు అని భానుమతి అంటూ ఉంటుంది. ఇక అది విని గౌతమ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, కుదరదు బామ్మ, నేను ఆల్రెడీ అన్ని మాట్లాడేశాను, మేం క్లాస్కి వెళ్ళి వస్తాం సరే అని అహల్యని అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు గౌతమ్. ఇక అహల్య మీద గౌతమ్ చూపించే ప్రేమను చూసి అవంతిక వాళ్ళ ఆయన అయితే కుళ్ళుకుంటూ ఉంటారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.